सब समस्या పెద్ద సమస్య చెప్పండి. इंसान के पास ऐसी कौन सी बड़ी समस्या है बताइए? పాపం అనే సమస్య. पाप का समस्या. పాపం అనే సమస్య. पाप का समस्या. అన్ని సమస్యల పరిష్కారం ఉంది కానీ हर एक समस्या के लिए परिष्कार है इस संसार में. మనం పరిష్కారం చేసుకోవచ్చు కానీ हम उन विषयों को लेकर अपने मर्जी के अनुसार परिष्कार कर सकते हैं. మనకు మనం స్వయంగా పాపానికి పరిష్కారం చేసుకోలేము. हम खुद अपनी ओर से अपने पापों का प्रायश्चित नहीं कर सकते. కాబట్టి इसलिए మనకు రక్షకుడు అవసరము. हमें उद्धारकर्ता की आवश्यकता है. ఆ రక్షకుడు ఈ గుడ్డివాని కళ్ళు తెరిచాడట. उसी उद्धारकर्ता ने इस अंधे का आंख खोला था. యోహాను సువార్తలో 7 అద్భుతాలు ఉన్నాయి. यूहन्ना की सुसमाचार में 7 अद्भुत बातें हैं. 7 సూచక్రియలు అద్భుతాలు ఉన్నాయి. 7 प्रकार के चिन्ह और अद्भुत कार्य हैं. కానీ అందులో ఒక అద్భుతం ఏంటంటే उसमें से एक अद्भुत कार्य ఒక क्या है? గుడ్డివాడిని బాగు చేయటం. एक अंधे को ठीक करना. ఎలా బాగు చేశాడు గుడ్డివాడు చెప్పండి. कैसे उसको ठीक किया था? ఒక్కసారి ఇదిగో నీ కళ్ళు బాగుపడిపోయి చూడు అన్నాడా? क्या यीशु मसीह ने इस प्रकार बोला था क्या? एक ही बार में जब तेरी आंखें तो ठीक हो गई देखा. ఆ గుడ్డివాడికి యేసు ప్రభువు వారు సమయం ఇచ్చాడు. उस अंधे के लिए प्रभु यीशु ने समय दिया. ఒక సమయం ఇచ్చాడు. एक समय दिया. ఒక విశ్వాసంలో ఎదగడానికి అతనికి ఒక సమయం ఇచ్చాడు. विश्वास में बढ़ने के लिए उसको समय दिया था. కాబట్టి इसलिए ఆ దినాలలో మనం అనుకున్నట్టుగా जैसे उन दिनों में है ఇశ్రాయేలీయులందరూ కూడా सारे इजरायली వడ్లవారి కుమారుడు కాదా? ये तो बड़ाई का पुत्र नहीं है क्या? మరియమ్మ కుమారుడు కాదా? या क्या मरियम का पुत्र नहीं थे? సహోదరులు సహోదరులు మనతో లేరా? क्या इनके भाई बहन हमारे साथ नहीं थे? ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? इतनी ज्ञान इनको कहाँ से मिला? ఎంత జ్ఞానం అంటే कितना ज्ञान है? మనుషులకు మించిన జ్ఞానం. इंसान की बस की से बढ़कर ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు యేసు ప్రభువులు ఏ తప్పిదం కనిపెడదామా ఏ తప్పు ఉంటే కనిపెడదామని తిరుగుతున్న సమయాలు అన్ని కూడా वो दिन ऐसे थे कि शास्त्री फरीसी और सद्दुकई यीशु मसीह के अंदर ऐसी कोई गलती है तो पकड़े करके उनके पीछे चल रहे थे. యూదులు ఆయనను సమరయుడని దెయ్యం పట్టిన వాడని బయల్జెబులు వాడని అంటున్న సమయాల్లో यहूदी बोल रहे थे यीशु को ये तो सामरी है और ये बेल्जेबुल है, इसको शैतान पकड़ करके बोल रहे थे. నువ్వు పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు, పాపుల్లోకి ఇళ్లలోకి వెళ్ళి కూర్చోంటున్నావు అని చెప్పి ఆయన్ని అపహసిస్తున్న రోజుల్లో यीशु को कहते थे कि तू पापियों के संग बैठता है, उनके घरों में जाता है, उनके साथ खाता है करके उनकी निंदा कर रहे थे. వీడు జనులను మోసపుచ్చేవాడు అని చెప్పి జనాల ద్వారా మరి ఆ యొక్క సమయాల్లో అనిపించుకున్న సమయంలో लोग कह रहे थे कि यीशु मसीह को ये तो लोगों को धोखा में डाल रहे करके बोल रहे थे. ऐसे समय में తర్వాత మరికొందరు ఆయన ఏమంటున్నారు? దేవదూషకుడు అంటున్నారు. कुछ लोग बोल रहे थे परमेश्वर का निंदा कर रहा है यीशु मसीह, దెయ్యములకు అధిపతి అంటున్నారు. और शैतानों का अधिपति करके बोल रहे थे. ఇన్ని నిందలు అనుభవిస్తున్నా, इतने सारे निंदा उठाने के बावजूद ఇంత నిందలు అనుభవిస్తున్నా इतना निंदा उठाने पर भी ఆయన ఆ నిందలు చూసి వెనకంజ వేయలేదు. उन्होंने उस प्रकार के निंदाओं को देखकर यीशु पीछे नहीं हटा. ఆయన వెనకంజ చేయలేదు. पीछे नहीं हटा. ఏం చేశాడు? ముందుకే నడిచాడు. क्या किया? आगे ही बढ़ता गया. ముందుకే నడిచాడు. आगे ही बढ़ता गया. అద్భుతాలు చేస్తున్నాడు. अद्भुत कार्य करते ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. आश्चर्य कार्य करते ఈ రోజు ఈ వాక్యం వచ్చిన మనకి आज के दिन ये वचन सुनने वाला हम लोग ఒక को మంచి సందేశం ఏంటంటే एक अच्छा संदेश क्या है कि నిన్ను ఎంతమంది హేళన చేస్తున్నా, चाहे आपको कितने लोग भी मजाक उड़ाए, నిన్ను ఎంతమంది చెడ్డగా అనుకుంటున్నా, चाहे कितने लोग भी आपका बुरा समझे, నిన్ను ఎంతమంది అపహాసం చేస్తున్నా, कितने लोग भी आपको आप मजाक उड़ाते నిన్ను हैं, ఎంతమంది హేళన చేస్తున్నా, कितना भी अपमान करिए, మనం కూడా ఎంత చూడకూడదు. हम भी कभी पीछे नहीं हटना. అసలు ఆ వైపు చూడకూడదు. उनकी तरफ देखना नहीं. అనే వాళ్ళ వైపు చూడకూడదు. जो बोलते हमें ऐसा उस प्रकार उनकी तरफ देखना ही नहीं है. కొంతమందికి అనటం అనేది ఆ యొక్క అలవాటు. कुछ लोगों को इस प्रकार बोलने की आदत है. आदत है. చాలా సార్లు చెప్పాను నీకు. कई बार मैंने बताया था. తాబేలు అంట ఒడ్డున ఉందంట, చెరువు ఒడ్డుని. तो कछुआ जो है और झील के किनारे पर भी थी. తేలు వచ్చిందంట. तो बिच्छू आके ने बोला తాబేలు బావా और కछువా जी बोला కछువా జీ బోలో. कछुआ जी తాబేలు బావ తెలుగులో మనం చక్కగా చెప్పుకుంటాం కదా. తాబేలు బావా हे कछुआ जी నన్ను ఈ యొక్క ఏరు దాటించు అని. मुझे इस झील का पार करा दो. తాబేలు అన్నట, कछुआ ने कहा బాబు నిన్ను నమ్మకూడదు, मैं तो तुम पर भरोसा नहीं कर నిన్ను सकता, నమ్మకూడదు, मैं भरोसा नहीं कर నువ్వు सकता. పొట్టుతో కొడతా ఉంటావు, आप तो डंक मारते रहते हो నువ్వు మధ్యలో పోయి నాకు నన్ను గుట్టావు అనుకో, और बीच में जाने के बाद तूने मेरे को डंक मारा, నేనేం చేయాలి? फिर मुझे क्या करना पड़ा? కాబట్టి నేను తీసుకెళ్ళాను. इसलिए कछुआ ने बोला मैं नहीं ले जाऊंगा आपको. తేలు అన్నట, फिर
बिच्छू ने बोला, ఏది బావా ఏమంటున్నావు నువ్వు? ऐसे क्यों बोलते हो जीजा जी? నేను కుట్టాననుకో अगर मैंने आपको मारा भी నన్ను ముంచుతావు కదా, तू तो मेरे को डुबा देगा, నన్ను ముంచుతావు కదా, तू तो मुझे डुबा देगा। నీకు కోపం వచ్చినప్పుడు ముంచుతావు, अगर आपको गुस्सा आ गया तो मुझे डुबा देगा। ఎందుకు కొడతాను నిన్ను? मैं क्यों आपको डंक मारूंगा? నాకు నేను ఎందుకు మోసం చేసుకుంటాను? मैं अपना आपको ही क्यों घात करूंगा? నేను కొట్టను, मैं डंक नहीं मारूंगा। సరే చేస్తాను। तो ठीक है फिर बैठ जाओ मेरे ऊपर बोला। ఆ తాబేల మీద తేలు ఎక్కి వస్తుంది, और कछुआ के ऊपर वे बिच्छू बैठ गया। మంచి ఆ జీలు ఆ యొక్క సముద్రాన్ని అంటే దాన్ని ఏమంటారు, ఆ నదిలోకి మంచి కొంచెం जैसे उस झील के बीच में आ गया వెంటనే కొడతాం, तो तुरंत वो ऐसे ही डंक मारना शुरू कर दिया। వెంటనే అన్నంట तुरंत कहा, నేను చెప్పానా ఇదిగో నువ్వు కొడుతున్నావు అన్నా। देखो तू मेरे को डंक मार रही है ना करके बोला। ఆ తేలు అంటదంట, तो बिच्छू बोलती है, ఏం చేస్తా నాకు అలవాటు కదా, तो बोलती है बिच्छू क्या करूं, मेरी तो आदत है, నాకు అలవాటు కదా, आदत से मजबूर నేను हूं। అలవాట్లు ఉండలేకపోతున్నాను, పుచ్చుకుంటా ఉండలేకపోతున్నాను मैं आदत से मजबूर हूँ इसलिए डंक मारे बिना रह नहीं पा అని रही। గుస్తూనే ఉందంట। इस तरह बोल के डंक मारती रह रही थी। తాబేలు రావలేచి ముంచేసి, बच्चों ने क्या किया, बस गुस्सा आगे डुबा दिया। అందుకే కొంతమందికి అలవాటు, ऐसा ही कुछ लोगों का आदत होता है। కొంతమందికి అలవాటు ఏంటి నిందలు పెట్టడము, कुछ लोगों का आदत है कि निंदा మంచి लगाना, మంచి మంచి పనులు చేసేవాడిని వెనకలాగటము, अच्छे काम करने वालों को पीछे धकेलना, ఈ అలవాట్లు। ये सभी आदत है। అలాంటి అలవాట్లు పట్ల ఉండవాళ్ళ దగ్గర మనం మీరు భయపడబాకండి। ऐसी जिसके पास भी कोई ऐसी आदत हो तो మన యేసు ప్రభు అదే చేశాడు, यीशु मसीह ने भी ऐसा ही किया। వాళ్ళకి అలవాటు అన్ని इनको तो आदत है बोलने दो, నా పనేంటి मेरा काम क्या है, ప్రభు పని, प्रभु का काम करना है, ప్రభు పని చేయటం, प्रभु का काम నేను करना ప్రభు है, పని చేయాలి। मुझे तो प्रभु का काम करना है। ప్రియ పిల్లరా, ఒక మనిషిని దేవుడు సృష్టించిన ఒక బాధ్యత కలిగి మనిషిని సృష్టించాడు దేవుడు, परमेश्वर ने इंसान को एक जिम्मेवारी के साथ बनाया है, ఒక బాధ్యత మనకు ఉందండి। एक जिम्मेवारी है हमारे पास। అందుకే తన స్వరూపములో తన పోలికలో నరుని చేశాడు। इसलिए अपने ही स्वरूप और समानता में परमेश्वर ने बनाया था। నేను అనుకునేవాడిని मैं सोचता था ఆ దేవుడు అంటే ఎవరో ఎక్కడో ఉన్నాడో నాకు తెలీదు, परमेश्वर पता नहीं कौन है, कहीं पे होगा, हम तो नहीं जानते, నాకు తెలియదు దేవుడు मैं तो नहीं जानता हूँ। ఏదో మొత్తానికి ఒక శక్తి నడిపిస్తుంది ఈ ప్రపంచాన్ని, ऐसी कोई शक्ति है वो ही दुनिया को चलाती है, ఒక ప్రపంచాన్ని నడిపిస్తుంది। इस दुनिया को चलाती है। దానికి ఏ పేరైనా పెట్టుకోండి, उसके लिए कोई भी नाम ले ఏ लो, దేవుడి పేరైనా పెట్టుకోండి, कोई भी परमेश्वर करके नाम ले लो, ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు, ऐसा ही सब लोग नाम लेते కానీ हैं, ఏదో ఒక శక్తి నడిపిస్తాం। लेकिन कोई ना कोई शक्ति चला रही है इस మనకి दुनिया को। దేవుడితోటి हमें क्या करना परमेश्वर ఈ से, గొడవంతా మనకెందుకు? ये क्यों ये बेकार के తిందాం తాగుదాం ఓ యాష్ చేద్దాం, మన పని మనం చేసుకుందాం, हम खाए पिए मौज मस्ती करेंगे, अपनी मर्जी से रहेंगे, ऐसा सोचा। కానీ దేవుడి దగ్గర రావడానికి ఒక అవసరం నాకు వచ్చినప్పుడు, जैसे प्रभु के पास आने के लिए कि मुझे जरूरत पड़ा, దేవుణ్ణి ఎదగటం అనేది నాకు ఒక అవసరం వచ్చినప్పుడు, परमेश्वर की ढूंढने की आवश्यकता पड़ी। బైబిల్ ఎదుగుతున్నప్పుడు जैसे बाइबल में खोज रहा था, బైబిల్లో ఒక వాక్యం మంచి వాక్యం ఉంది, बाइबल में एक ऐसे అంటే वचन అన్ని है, చెడ్డ వాక్యాలు అంటలేదు, तो मैं ये नहीं बोल रहा हूँ बाकी गंदे या बुरे वचन हैं। మనల్ని తాకి మనల్ని నడిపించేటువంటి వాక్యాలు కొన్ని ఉంటాయి। कुछ बात ऐसा होता है, कुछ वचन मुझे हमारे हृदय को छूता है और वो चलाता है। అదే యోహాను సువార్త మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనము, తర్వాత మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు, ఈయన ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీద వినండి అన్నాడు। तो हम देखते हैं मत्ती की 3:17 में, इसी प्रकार 17:5 में भी कहता है कि ये मेरा प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ, इससे इसकी सुनो बोलता है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? యేసు ప్రభు మాటే వినాలి, यीशु की ही बात सुनना है। అంతేకాని ఏ పేర్లు పెట్టి ఆ పేర్లు ఏ నామం బట్టి ఆ నామం తీసుకోవటం కుదరదని నాకు తెలుసు। अपनी मर्जी से जो नाम चाहिए ले लेंगे, ऐसा सोचना गलत है, मुझे पता चला, నాకు అర్థమైపోయింది। मुझे मालूम पड़ गया। యేసు పేరు యేసు నామంలోనే దేవుడు మాట్లాడతాడు, यानी कि एक यीशु के नाम से ही परमेश्वर बात करता है, యేసు నామంలోనే మాట్లాడతాడు దేవుడు। केवल यीशु के नाम से ही बात ఈ करता है। ఆకాశం కింద ఏ నామంతో మాట్లాడతాడు, इस आकाश के से और कोई दूसरा नाम से बात नहीं करेगा, ఆయనే రక్షకుడు। वो ही उद्धार करता है। ఆ గుడ్డి వాళ్ళని నేను కూడా అంటున్నాను, రక్షకుడు ఆయనే, ఈ లోకంలో संदेह की ఎవరు तरह లేరు। मैं कहता हूँ उद्धार करता केवल यीशु है, इसके अलावा कोई भी नहीं है संसार ఎవరి में। వైపు మనం చూడొద్దు, और किसी की तरफ देखना नहीं है, మనకు అవసరం లేదు ఎవరి వైపు చూడటానికి। और कोई किसी की तरफ देखने की जरूरत नहीं है हमको। ఎన్నిసార్లు అన్నది ఎవరు నిన్ను బాగు చేసినది,
कितनी बार पूछा था उनसे, आपको किसने ठीक किया था? శాస్త్రులు పరిసయ్యులు शास्त्री परिसय ने, ఎవరు నిన్ను బాగు చేసింది? किसने आपको ठीक किया था? ఆయన ఏమన్నాడు గుడ్డివాడు? फिर क्या बोला उस अंधा బాబు ने? యేసు అనే ఒక వ్యక్తి నన్ను బాగు చేశాడు. यीशु नामक एक व्यक्ति ने मुझे ठीक किया है। ఎలా బాగు చేశాడు? कैसा ठीक किया है? ఏం లేదు, మట్టి తీసి నా యొక్క కళ్ళకు రాశాడు. तो कुछ ऐसा कुछ नहीं किया, मिट्टी को लेकर मेरे आंखों में लगा दिया। ఆ శిలోహంలోకి వెళ్ళి కడుక్కొచ్చుకోమన్నాడు. सिलोक में जाके धो डालो करके बोला, నేను వెళ్ళి కడుక్కున్నాను, मैंने जाके धोया, నా కళ్ళు తెరిచింది. मेरी आंखें खुल गई, నా కళ్ళు తెరిచింది. मेरी आंखें खुल गई। ఎక్కడున్నాడు అని అడిగాడు. तो उन्होंने पूछा कहाँ है वो? ఎక్కడున్నాడు అంటే कहाँ है? నాకు తెలియదు. उन्होंने बोला मैं नहीं जानता। ఏమన్నాడు? क्या कहा? నాకు తెలియదు ఎక్కడున్నా. వచ్చాడు, పూసాడు, కడుక్కొచ్చుకోమన్నాడు, వెళ్ళిపోయాడు. वो आया है, मुझे देखा और मिट्टी लगाया, धोने के लिए बोला और मैं ठीक हो गया और वो चला गया, వెళ్ళిపోయాడు. वो चला गया। అయితే అతను మనిషి పాప్యం. तो उन्होंने बोला वो तो पापी है, పాప్యం. पापी। ఈ గుడ్డివాడు ఏమన్నాడు? फिर इस अंधे ने क्या बोला? ఆయన పాప్యం పరిశుద్ధుడు నాకు అనవసరం, वो पापी था या पवित्र था मुझे नहीं నా पता, కళ్ళు తెరిచాడు. मेरी आंखों ने तो खोल दिया। దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 పాప్యం, పరిశుద్ధుడు, చెడ్డవాడు, మంచివాడు నాకు తెలియదు కానీ वो पापी था या पवित्र था, अच्छा था या बुरा था, ये तो मैं नहीं जानता। ఆయన నా కళ్ళు తెరిచాడు. దేవుని उन्होंने मेरी आंखें खोल दिया। అందుకని యేసును రక్షించబడ్డ మనము इसलिए यीशु के नाम से उद्धार पाया। ఎవరైనా సరే, अगर कोई कुछ भी बोले, అయ్యా మొదట నేను భయంకరమైన వ్యక్తిని, अब कहिएगा आपको मैं पहले बहुत भयानक व्यक्ति భయంకర था, పాపిని, मैं बहुत भयानक पापी था, ఇప్పుడు నేను పరిశుద్ధుడై, अब मैं पवित्र हो నా चुका, ఆలోచనలు మారిపోయి, मेरी सोच बदल गया, నా క్రియలు మారిపోయి, मेरे कार्य बदल నా गए, మాటలు మారిపోయి, मेरी बातें बदल गई, నా చూపులు మారిపోయి, मेरे देखने की नजरिया నా बदल गई, అలవాట్లు మారిపోయి. मेरी आदत बदल गया। ఎవరైనా సరే నా రక్షకుడు యేసయ్య. कोई कुछ भी बोले मेरे उद्धार करता तो यीशु ही बोले आपको। ఆ దినాలలో उन दिनों में ప్రియులారా, సమరయులు కూడా ఏమన్నారు? सामरिया लोगों ने भी क्या कहा? ఈయన రక్షకుడు అన్నారు. ये उद्धार करता है बोल। సమరయులు ఏమన్నారు? सामरिया लोगों ने ఈయన లోక రక్షకుడు అన్నారు. ये संसार का उद्धार करता है। ఒక వేశ్యమైన స్త్రీని, एक वेश्या समान स्त्री थी, ఆమె పాపం చేసినప్పుడు उन्होंने जब पाप किया था उस स्त्री ने, ఏమన్నాడు యేసు ప్రభు? यीशु ने क्या कहा? అమ్మా నీ పాపం క్షమించబడింది, ये माँ तेरी पाप क्षमा कर दिए నీ गए, పాపం క్షమించబడింది, तेरी पाप क्षमा कर दिया నువ్వు गया, రక్షించబడ్డావు. तुम उद्धार पा चुके हो। సమాధానం కలిగి, शांति से సమాధానం కలిగి ఉండు. शांति से నీ रहना, పాపం తీసివేయబడింది, तुम्हारे पाप निकाल दिया गया है, నువ్వు ఆత్మీయ స్వస్థత పొందావు. तुमने तो आत्मा में चंगाई पाई है। కాబట్టి इसलिए 1 తిమోతి పత్రిక पहला तिमोथी की पत्री 1:15 గనుక మనం చదివితే, पहले अध्याय का 17वें वचन पढ़ेंगे। పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నప్పుడు पौलुस जब तिमोथी को चिट्ठी लिखते वक्त ఏమని రాశాడో చూడండి. అక్కడ क्या करके लिखा है देखिए यहाँ। పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోకి వచ్చాడు. पापियों को बचाने के लिए मसीह संसार में आया है। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या है? పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకములోకి వచ్చాడు, యేసు ప్రభువు. पापियों को बचाने के लिए मसीह संसार में आया है। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, ఈ రక్షకుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? क्यों आया है ये उद्धार करता इस संसार में? పాపులను రక్షించడానికి వచ్చాడు. पापियों को बचाने के लिए आया है। ఈ లోకంలో పేరు సంపాదించుకోవడం రాలేదు, इस संसार में नाम कमाने के लिए नहीं పెద్ద आया, ఆశ్రమాలు కడతానికి రాలేదు, बड़े बड़े आश्रम बनाने के लिए नहीं ఈ आया, లోకంలో డబ్బు సంపాదించుకోవడం రాలేదు, इस संसार में पैसा कमाने के लिए भी नहीं ఈ आया, లోకంలో అనేక మందిని బలం కలిగిన వాళ్ళని సిద్ధపరచుకోవడం రాలేదు. अपनी तरफ से बहुत सारे लोगों को इकट्ठा करने के लिए नहीं ఎందుకు आया। వచ్చాడు యేసు ప్రభు? क्यों आया था यीशु मसीह? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? क्यों आया था? పాపులను రక్షించడానికి వచ్చాడు. पापियों को बचाने के लिए आया था। నేను పాపిని, मैं पापी हूँ, నేను పాపిని. मैं पापी हूँ। అందుకే యోహాను పత్రిక రాసిన 1వ పత్రిక 1లో ఏమన్నాడు తెలుసా? यूहन्ना ने जो पत्रिका लिखा था, पहला यूहन्ना में क्या बोला पता है? ఏమన్నా తెలుసా? क्या बोला? ఎవరు కూడా నేను పాపిని కాదు అని అనకూడదు. जो कोई भी ये ना बोले मैं पापी ఈ नहीं। లోకంలో పుట్టిన ఏ స్త్రీ గాని పురుషుడు గాని संसार में जो पैदा हुआ स्त्री या पुरुष हो, నేను పాపిని కాదు అనకూడదు. ये ना बोले मैं पापी नहीं हूँ। ఎందుకని? क्यों? పాపులను ప్రేమించడానికి లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మనం గౌరవిస్తాం. पापियों को बचाने के लिए उद्धारकर्ता इस संसार में आया था, इसलिए हम उनकी सम्मान करते हैं। అందుకే యెషయా గారు కూడా इसलिए यशायाह ने भी క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితం యెషయా గారు मसीह के पूर्व 750 साल पहले 59:1 వచనంలో కనుక మనం చదివితే, యెషయా పుస్తకం 59:1 వచనంలో 59:1
पहला वचन यानी कि पहला वचन पढ़ेगा तो ఏమంటే తెలుసా क्या कहता है? రక్షింప నేలకుండునట్లు నా హస్తము కొరచగా లేదని చెప్పినట్టు దేవుడు చెప్పాడు. सुनो, यहोवा का हाथ ऐसा छोटा नहीं हो गया कि उद्धार ना कर सके। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. రక్షింప నేలక ఉండునట్లు నా హస్తము కొరచగా లేదు. यहोवा का हाथ ऐसा छोटा नहीं हो गया कि उद्धार ना कर सके। ఎంత పొడుగోటి హస్తం అంటే చెప్పండి. कितना बड़ा हाथ है यीशु मसीह का, बताइएगा, చెప్పండి. बताइए। ఎంత పొడుగోటి హస్తం వేసుకోవాలి. कितनी लंबी हाथ है यीशु मसीह का, बताइए। इसने देखा है? ఎవరైనా కొలిసారా? इसने नापा है? ఎన్ని సెంటీమీటర్లు తెలుసా యేసు చెయ్య? इतने कितनी लंबी है, कितने सेंटीमीटर है पता है? చెప్పండి. ఆయన ప్రపంచం అంతా ఆవరించిన దేవుడు. वो सारा सृष्टि में, विश्व में फैला हुआ परमेश्वर ఆయన है। అంతర్యామి అండి. वो सर्वांतर्यामी है, ఆయన ఆవరించినవాడు. सब में फैला हुआ परमेश्वर है। ఎందరైతే ఆయన్ని ప్రభు అని ఒప్పుకుంటున్నారో, जितने लोग उनको प्रभु करके स्वीकारते हैं, ఎందరైతే హృదయంలో విశ్వసిస్తున్నారో ఆయన నా రక్షకుడు, ఆయన నా కొరకు చనిపోయాడు సిలువలోని, जितने लोग मन में विश्वास करते हैं वो मेरा उद्धार करता है और क्रूस में मृत्यु हो गया, అందరినీ రక్షించడానికి सबको बचाने के लिए ఆయన మృతులలో నుంచి సజీవంగా లేచిపోయాడు. मृतकों में से जीवित उठा लिया गया। అలాంటి వద్ద ఏమన్నాడు తెలుసా? क्या कहता है पता है? ఏమన్నాడు? पहले क्या ఆయన बोला? రక్షకుడు అన్నాడు. वो उद्धार करता है। వాళ్ళు ఎవరు కూడా రక్షకుడు గుర్తించలేదు. वहां के किसी ने भी यीशु मसीह को उद्धारकर्ता के रूप में ఆ नहीं సమయంలో पहचाना। జ్ఞానులు అనుకున్న వాళ్ళు, మహాపురుషులు అనుకున్న వాళ్ళు, ఈ లోకంలో మేమే తెలియగలరు ఎవరు కూడా ఆయన రక్షకుడు అని ఎవరు కూడా గుర్తించలేదు. उन दिनों में अपने आप को जो ज्ञानी समझते थे, बुद्धिमान समझते थे, समझदार, बड़ा समझते थे, महान समझते थे, किसी ने भी यीशु को उद्धारकर्ता के रूप में नहीं समझ पाया। ఒక్క గుడ్డివాడు అండి, केवल एक अंधा नहीं, ఒక గుడ్డివాడు అంటాడు एक अंधा ఆయన రక్షకుడు, वो उद्धार करता है, నన్ను రక్షించాడు, मुझे बचाया, నాకు కళ్ళు ఇచ్చాడు. मेरी आंखें दी है। ఇంకొకటి ఏమంటాడు తెలుసా? एक और बात क्या बोलता पता है? ఇంకేమంటాడు తెలుసా? और क्या बोलता पता है? యోహాను సువార్త यूहन्ना का सुसमाचार 9:17 గంట చదివితే 9:17 देखेंगे, అక్కడ ఏమన్నాడు తెలుసా? वहाँ क्या बोलता है చదవండి. देखिए। 9:17 उन्होंने उस अंधे से फिर कहा, अपने तेरी आंखें खोली है तो उसके विषय में क्या कहता है? उसने कहा, वे बख्शदाता है। ప్రైజ్ ది లార్డ్. నీ కన్నులు తెరిచిన వాడు, जिसने तेरी आंखें खोली है, ఎవరైతే నీ కన్నులు తెరిచాడో, जिसने तेरी आंखें खोली है, ఎవరైతే నీ కన్నులు తెరిచాడో, जिसने तेरी आंखें खोली, ప్రైజ్ ది లార్డ్. हालेलुया। ఎవరో ఏమనుకుంటున్నారు? क्या समझते हो उनको? నువ్వు అతనేమనుకుంటున్నావు? उसको तुम क्या सोचते हो उसके బాబు बारे में? అతను రక్షకుడే కాదు, అతను ప్రవక్త. वो केवल उद्धारकर्ता नहीं है, वो भविष्यवक्ता भी है। ఆయన ప్రవక్త. वो भविष्यवक्ता भी है, ప్రవక్తల కంటే ప్రవక్త. नबियों से बढ़कर नबी है वो। చూడండి పిల్లరా, देखिए प्रियो, ప్రవక్త అంటే ఎవరో తెలుసా? नबी का मतलब कौन है पता है? దేవుని యొక్క సందేశాన్ని మానవులకు అందించేవాడే, परमेश्वर का संदेश को मनुष्यों तक पहुंचाने वाला। దేవునితోటి డైరెక్ట్ గా మాట్లాడేవాడే ప్రవక్త. तो परमेश्वर से सीधा सीधा बात करने वाला है भविष्यवक्ता। దేవుడు సీదా కరెక్ట్ గా మాట్లాడేవాడే, सीधा परमेश्वर से बात करने वाला। అందుకనే దేవుని యొక్క ఆ ఆత్మ వాళ్ళ మీద ఆవరించినప్పుడు వాళ్ళు దర్శనాలు చూసేదండి. जब परमेश्वर की आत्मा उनके ऊपर उंडेल दिया गया तो उन नबियों ने दर्शन देखा था। వాళ్ళు దర్శనాలు చూసారు. दर्शन देखा था। దర్శనం వేరు, కల వేరండి. दर्शन अलग है और स्वप्न अलग है। కల వేరు, దర్శనం వేరు. स्वप्न अलग और दर्शन अलग है। కలలు అంటే ఏంటి? स्वप्न यानी कि क्या? నిద్రపోయేటప్పుడు వస్తాయి కలలు. जैसे हम सोते रहते हैं उस समय आता है स्वप्न। నిద్రపోయేటప్పుడు కళ్ళు వస్తాయి. स्वप्न आता है उस वक्त। దర్శనం అంటే తెలుసా? दर्शन क्या है? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, आप प्रार्थना करते वक्त నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు आप आंख खोल के ही प्रार्थना में लगे रहते हो, నీ కళ్ళ ముందే కనపడతాయి. आपकी आंखों के सामने ही दिखाई देता है दर्शन। ఎన్నో సార్లు జరగబోయే విపత్తులు, జరగబోయే భయంకరమైన కార్యాలు నాకు ఎదురుగానే కనపడే కొన్నిసార్లు. कई बार प्रभु ने ऐसा दिखाया, जो होने वाली घटना है मेरे सामने ही दिखाया। దేవుడు చూపించేవాడు. परमेश्वर दिखाया करता ఎందుకంటే था, పరిశుద్ధాత్ముడు జరగబోయే కార్యాలు మనకు తెలియజేసేవాడు. क्योंकि पवित्र आत्मा परमेश्वर जो होने वाला विषय को लेकर हमें बताने वाला है। అందుకే పరిశుద్ధాత్మ నీ మీద నువ్వు శక్తిని పొందుతావు. इसलिए कहा गया है कि पवित्र आत्मा तुम्हारे ऊपर आएगा तो तुम सामर्थ्य నువ్వు पाओगे, దర్శనాలు చూస్తావు. तुम दर्शन देखोगे। చూసాం మరి అబ్రహాం దర్శనం చూసాడు చూడలేదు. अब्राहम दर्शन देखा कि नहीं? పట్ట పగలు, दिन में, भरी दोपहर में, పట్ట పగలు दिन में
ఆ చెట్టు కింద కూర్చున్నాడు. तो जैसे पेड़ के नीचे बैठा था, మండు టెంట్లో, तो बड़ी दोपहर में మండు టెంట్లో ऐसी गर्मी ముగ్గురు में వ్యక్తులు వచ్చారు. 3 व्यक्ति आए थे। ముగ్గురు వ్యక్తులు వచ్చారు. 3 व्यक्ति आए थे। కళ్ళ ముందే కనపడ్డారు. उनकी आंखों के सामने दिखाई दे रहे थे। కళ్ళ ముందే కనపడ్డారు. उनकी आंखों के सामने కాబట్టి గుడ్డివాడు అంటాడు, इसलिए अंधा कहता ఆయన है రక్షకుడే కాదు, वो उद्धार करता ही ఆయన नहीं, ప్రవక్త. वो नबी है। ఆయన గురించి ముందే రాయబడింది. उसके बारे में पहले ही लिखा ఆ गया है। ప్రవక్తల గురించి ముందే రాయబడింది. उस नबी के बारे में पहले ही लिखा गया है। చూద్దాం. देखिए ద్వితీయోపదేశకాండం व्यवस्था विवरण 18:16 కనుక మనం చదివితే 18 अध्याय का 16वीं वचन पढ़ेंगे। 18:16 చదవండి. 18 का 16 पढ़ेंगे। అక్కడ మంచి మాట రాయబడింది ద్వితీయోపదేశకాండంలో. व्यवस्था विवरण వ్యవస్థలో ఆయన గురించి వ్యవస్థలోనే రాయబడింది, ధర్మశాస్త్రం రాయబడింది. व्यवस्था में ही उनके बारे में लिखा गया है। చదవండి. చూడండి, యెహోవా మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మాట सुनना चाहिए। వీళ్ళేమన్నారు తెలుసా? इन्होंने यहोवा परमेश्वर कहता है कि మేము మోషే యొక్క శిష్యులం గాని ఆయన శిష్యులు మేము కాదు అన్నారు. यहाँ पे ऐसे व्यवस्था विवरण में बताया गया है कि यहोवा एक नबी को भेजेगा तुम्हारे जैसा करके बताया। యోహాను సువార్త 9వ అధ్యాయంలో మేము ఆయన శిష్యులం కాదు. यूहन्ना सुसमाचार 9 में क्या कहता है? हम उनके चेले नहीं, మేము మోషే శిష్యులమే. हम मूसा के चेले हैं। और पापी, वो पापी है। మరి 31 వచ్చిన చదివితే 9:31లో यूहन्ना 9:31 में देखेगा तो ఏమంటున్నాడు? परमेश्वर पापियों का नहीं सुनता। దేవుడు పాపులు మనం ఆలకిస్తాడా? पापियों का विनती नहीं सुनता परमेश्वर। నిజంగా దేవుడు కనుక పాపులు మనం ఆలకిస్తే अगर सच्ची में परमेश्वर पापियों का विनती యేసు सुनता, ప్రభు అక్కర్లేదు. यीशु मसीह की आवश्यकता नहीं है। యేసు ప్రభు అక్కర్లేదు. यीशु मसीह की आवश्यकता नहीं है। యేసు ప్రభు వచ్చి यीशु मसीह आकर మనల్ని పరిశుద్ధపరచాల్సిన అవసరం లేదు. हमें पवित्र करने की आवश्यकता नहीं थी ఆయన ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. और व्यवस्था को देने की भी जरूरत नहीं, 10 ఆజ్ఞలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 आज्ञाओं को देने का भी जरूरत नहीं था। ప్రవక్తల ద్వారా మాట్లాడే అవసరం కూడా లేదు. और ना जरूरत थी कि अपने नबियों के द्वारा बात करें, యేసు ప్రభు ద్వారా మాట్లాడే అవసరం లేదు. और यीशु मसीह के द्वारा बात करने की भी जरूरत नहीं थी। అపోస్తలులు ఎన్నుకొని ఈ ప్రపంచానికి పంపించి సువార్త అందించే అవసరం లేదు. और प्रेरितों को चुनकर दुनिया भर में भेजने की सुसमाचार की खातिर ఈ బైబిల్ రాయడానికి అంత అవసరం లేదు. और बाइबल लिखवाने की भी इतनी जरूरत नहीं थी। ఎందుకని చెప్పండి? क्यों बताइएगा? పాపులు మనం ఆలకిస్తాడు. क्योंकि वो पापियों का विनती सुनेगा तो పాపులు మనం ఆలకిస్తారు కదా. अगर पापियों का विनती सुनता है ఇంకా దేనికి రక్షపడిందమ్మా? और उद्धार की आवश्यकता क्या थी? ఇంకా పాపులు రక్షపడేందుకు और पापियों की खातिर उद्धारकर्ता की आवश्यकता ఆయన क्या సంఘంలో थी? సరిపోవట్లేదు. और क्रूस में मरने की क्या जरूरत थी? ఇంకా అవసరం లేదు. जरूरत नहीं थी। ప్రార్థన చేసి వింటాడు. और अगर पापी प्रार्थना करेगा तो सुनता ना, तो దేవుడు మాత్రం పాపి ప్రార్థన ఆలకించడు. इसलिए लिखा गया है परमेश्वर पापियों की विनती नहीं सुनता, పాపిని పరిశుద్ధులు చేయాలి. पापी को पवित्र बनाना ఒక है। విషయం చెప్తాను. मैं एक बात कहता हूँ, మీకు బంగారం ఎక్కడ మట్టిలో దొరికింది అనుకోండి, अगर आपको कहीं मिट्टी में पड़ा हुआ सोना मिल गया, ఆ బంగారం వెంటనే తీసుకుని లోపల మెడ ధరించుకుంటారా? तुरंत उस गले में लटकाओगे सोना को? చెప్పండి. बताइए ఎందుకని? क्यों? మట్టి అంతా కొట్టుకుపోయాడు. तो मिट्टी भर गई होगी, उसमें सार लग गई होगी, దాన్ని ఏం చేస్తాం మనం? उसको क्या करेंगे हम? తీసుకెళ్లి ఆ కౌన్సిలర్కి ఇస్తాం. तो उसको देके सुनार को అతను ఏమంటారు తెలుసా? तो वो क्या कहेगा? ఎన్ని క్యారెట్ల బంగారమో చూడాలి. ये कितने कैरेट की सोना है देखो करके बोलेंगे। ఎన్ని క్యారెట్ల బంగారమో చూడాలి. कितने कैरेट है इसका అతను मतलब? పరిశీలిస్తాడు. उसको परखेगा, దాన్ని పరిశీలించి परख कर ఇది 24 క్యారెట్ల బంగారం అండి और అంటాడు. ये 24 कैरेट की सोना है करके बोलेगा। దీని ద్వారా నేను ఒక రింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను అంటాడు. इसके द्वारा मैं एक रिंग बनाना चाहता हूँ। అతను ఏం చేస్తాడు తెలుసా? तो फिर वो क्या తీసుకెళ్లి करेगा? దాన్ని మంటలో వేస్తాడు. उसको ले जाके आग में डाल देगा। ఏతాడు? क्या करेगा? మంటలో వేస్తాడు. आग में डाल देगा। మంటలో చేస్తాడు. तो क्या करेगा फिर? ఆ మట్టి మొత్తంతా తీసేస్తాడు. सारे मिट्टी गंदगी को निकाल देगा। అందుకే యేసు ప్రభువు మనలో ఉన్న మొత్తం తీసేస్తాడు. इसलिए यीशु मसीह के पास आने पर हमारे अंदर की सारा गंदगी को भी दूर करेगा। ఆయన దహించు అగ్ని. वो भस्म करने वाला आग है। ఎవరు దేవుడు చెప్పడమా? परमेश्वर कौन है? దహించు అగ్ని. भस्म करने वाला आग ఒక है। పాపి కనుక యేసు దగ్గరికి వస్తే अगर कोई पापी यीशु मसीह के पास आता है రక్షించబడాలి. उद्धार पाने के लिए అలవాటు తీసేసుకోవాలి. बुरी आदतों को निकालना అన్ని है। అలవాటు తీసేసుకోవాలి. सारे प्रकार का बुरी आदतों को ఒక్క निकालना है। అలవాటు తీసేసుకోవాలి. सारे गलत आदतों को निकालना దహించేసుకోవాలి. है। यानी कि दहन करना है। మనకు మనం దహించేసుకోవాలి. और आपको दहन करना है। అంటే మంటలో పడిపోతే ఇక మనం కనపడకూడదు. जैसे आग में गिरने से जैसे हम नहीं दिखाई देते, ఆ మంటలో పడిపోయినాక కాలిపోవాలి. उसमें गिरने के बाद आग में गिरने के बाद पूरा जलन होना चाहिए, भस्म होना ఇక चाहिए। మనం అంటూ బతకూడదు. तो हम जिंदा नहीं रहना चाहिए। ఎవరు బతకాలి? फिर कौन?
जिंदा रहना है। మనలో నుంచి ఒక కొత్త పురుషుడు రావాలి, हमारे अंदर से एक नया पुरुष आना चाहिए, కొత్త పురుషుడు రావాలి మనలో నుంచి। तो नया पुरुष आना चाहिए हमारे ఎలా अंदर। బంగారం గనక మంటలో వేసినప్పుడు చక్కగా నగిషిగా చక్కగా మెరుస్తా వస్తుందో, जिस प्रकार सोना को जैसे आग में डालने से उसका रौनक और निखर आती है, దాన్ని చక్కగా ఆ కంసలకు చక్కగా గొలుసులో లేకపోతే రింగులో చేస్తాడో, जिस प्रकार वो लोहा सुनार उसको अच्छी तरह अंगूठी बनाएगा या तो चेन बनाएगा, దాన్ని ఎవరు ధరిస్తారో उसको जो कोई धारण करेगा మురిసిపోతారు, वो बहुत मन ही मन खुश होता जाएगा, చూసుకుంటూ ఉంటారు, अपने आप को देखकर దాచుకుంటూ ఉంటారు। और उसको छुपाते रखेगा। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, మనము కూడా हम भी యేసు దగ్గరికి వచ్చినప్పుడు यीशु मसीह के पास जैसे आते हैं, మనకు మనం ఏమైపోవాలంట, हम अपने आप को क्या होना है, పూర్తిగా మారిపోవాలి। पूर्ण रीति से बदल जाना है। పౌలు అంటాడు, इसलिए पौलुस कहता है, జీవించువాడు నేను కాదు, आगे को जीवित रहने वाला मैं नहीं रहा, నేను కాదు, मैं नहीं रहा, మరి ఎవరు? फिर कौन है? మరి ఆ పౌలేడి फिर वो पौलुस कहाँ है? చెప్పండి, ఆ పౌలేడి? वो पौलुस कहाँ ఆ है? పౌలు ఏమైపోయాడు? वो पौलुस क्या हो गया? సిలువ కొట్టబడ్డాడు। तो क्रूस में ठोक दिया गया। మనం కూడా हम भी 2023 సంవత్సరాల క్రితం మనం కూడా సిలువ కొట్టబడ్డాం। 2023 साल पहले ही हम भी क्रूस में ठोक दिए गए। మనం కాదు, हम नहीं हैं, మన ఆలోచనలు మనవి కాదు। हमारा सोच हमारे नहीं। ఇక పాత ఆలోచనలు, పాత స్వభావాలు, పాత కార్యాలు మనలో ఉండకూడదు। पुराने स्वभाव, पुराने विचार हमारे अंदर नहीं होने चाहिए। ఎప్పుడన్నా పాపం చేయడానికి అలవాటు పడి కనుక మనం వెళ్తే పాపం చేయడానికి जैसे आदत के तौर पर हम पाप करने के लिए गए होंगे, ఎవరు గుర్తురావాలి చెప్పండి? कौन याद आना चाहिए बताइए? ఎవరు గుర్తురావాలి? कौन याद आना ఈ चाहिए? గుడ్డోడికి ఎవరు గుర్తొచ్చాడు? इस अंधे को कौन याद आ गया? యేసు। यीशु याद आ गया। మనం కూడా యేసులో గుర్తురావాలి। हमें भी मसीह यीशु याद आना चाहिए। అయ్యో నా కొరకు సిలువలో రక్తం కార్చాడు, अयो मेरे लिए यीशु मसीह क्रूस में लहू बहाया है, నా కొరకు గాయాలు పొందాడు। मेरे लिए घाव पाया है। ఇప్పుడు తప్పు పనులు చేస్తే, अभी अगर गलत काम करेगा तो, ఈ తప్పు పని చేస్తే गलत काम करेगा तो, ఒక విషయం అంటాం, एक और बात कहते हैं हम, తప్పు పని చేసినప్పుడు మా తండ్రి గారు మాకు ఎంత బాధపడతాడో, నా భార్య ఎంత బాధపడుతూ, నా భర్త ఎంత బాధపడతాడో మనం अगर कोई गलती हमसे होती है तो हमारे समय मेरा पति कितना दुखित होगा या पत्नी कितना दुखित होगी, बच्चे कितने दुखित होंगे करके नहीं सोचे? ఎంత బాధపడతాం, మనం ఎంత బాధపడతారో చెప్తే మనం అనుకుంటాం కదా, हम सोचते हैं ना कितना वो लोग दुखित हो जाएंगे बोल के, కదా? है ना? కాబట్టి इसलिए మనం పాపం చేస్తుంటే अगर हम पाप कर रहे हैं ఆ तो ప్రభు ఎంత దుఃఖిస్తాడండి, वो प्रभु कितना दुखित होगा, ఎంత దుఃఖిస్తాడు। कितना दुखित। ఎప్పుడన్నా మన పాప అలవాట్లు మనకు వచ్చినప్పుడు, మనం పాపం చేయడానికి పెట్టినప్పుడు, जैसे पाप की आदत हमारे पास फिर से आ गया, करने के लिए गया, ఒకవేళ నువ్వు వదిలిపెట్టేవేమో, शायद इससे पहले आपने छोड़ दिया होगा, నువ్వు వదిలిపెట్టేవేమో, छोड़ दिए మళ్ళీ होंगे, నువ్వు వాటికి అలవాటు పడ్డావేమో, फिर से तुम उसी लत में लग गए होगा, మళ్ళీ నువ్వు వాటికి అలవాటు పడ్డావేమో, फिर उसी लत में लग गए होगा। నీ శోధనలు, నీ బాధలు, నీ ఇరుకులు, ఇబ్బందులు మళ్ళీ నువ్వు పాప అలవాట్లో తీసుకెళ్ళియావు। आपकी परेशानियां, दुख, समस्या फिर से आपको पाप की आदत में लेके गया होगा। అప్పుడు ఏమనుకోవద్దు తెలుసా? अब क्या सोचना నీకు चाहिए? ఎవరు గుర్తురావాలి? आपको कौन याद आना ఎవరు चाहिए? నిన్ను బాగు చేశాడు? कौन किसने आपको ठीक ఎవరు किया నీ है? కళ్ళు బాగు చేశాడు? किसने तेरी आंखों को ठीक किया है? ఏమన్నాడు అందుడు? क्या बोला था इस अंधे ने? ఆయన ప్రవక్త అండి, वो भविष्य लगता है, ఆయన రక్షకుడు అండి, वो उद्धार करता है, దేవుడి నుంచి డైరెక్ట్ గా నాకు మాట్లాడించిన వ్యక్తి అండి। परमेश्वर से सीधा मुझसे बात करने वाला परमेश्वर है। కాబట్టి పిల్లరా, इसलिए प्रिय, లేఖన భాగములలో, परमेश्वर की लिखी वचन లేఖన में, భాగాలలో लिखी वचन में దేవుడు ఏం చెప్పాడంటే, ఒక ప్రవక్తను నేను గుర్తించబోతున్నాను, ఇక మోషే మాటలు కాదు, ఈయన మాటలేనండి। मैं एक नबी को तुम्हारे बीच में उत्पन्न करने वाला हूँ, आगे कोई उस नबी का नहीं, उसी उनकी बात सुनिएगा। క్రీస్తుకు పూర్వమే మాట్లాడాడు। मसीह का पूर्व में ही बात किया था। ఏమన్నాడు? क्या कहता है? ఇప్పుడు మీరు మోషే మాటలు కాదు వినాల్సిందే। आपसे तुम मूसा की नहीं सुनी है, మోషే నీలాంటి ప్రవక్తనే నా జనంలో పుట్టించబోతున్నాను। मूसा तुम्हारे समान एक नबी को मैं अपने लोगों में उत्पन्न कराने वाला हूँ। కాబట్టి इसलिए ఆ యొక్క ప్రవక్త ఎవరో తెలుసా? वो नबी कौन है पता है? యేసు ప్రభువే। यीशु मसीह ही है। యేసు ప్రభువే। यीशु मसीह ही है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, గుడ్డివాడు యేసు ప్రభువును ప్రవక్తగా గుర్తించాడు। इस अंधे ने यीशु मसीह को भविष्यवक्ता के रूप में पहचाना ఇదే है। కాదండి, यही नहीं है, గలిలయలో నజరేతులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నిజమైన ప్రవక్త అని అన్నారండి। गलीली में नाजरत में रहने वाले सबने बोला है कि सच्ची में यीशु मसीह भविष्यवक्ता है। యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిజమైన ప్రవక్త అన్నారండి। यरूशलेम में रहने वाले सभी ने भी कहा है ये सच्ची में नबी है। సమరయ స్త్రీ కూడా ఏమంది? నిజంగా నువ్వు రాబోయే ప్రవక్త నువ్వే। सामरी स्त्री ने भी क्या कहा? सच में आने वाला मसीह नबी तुम ही हो।
నాయాను గ్రామస్తులు కూడా ఏమన్నారు, ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని బాగు చేసినప్పుడు నాయాను గ్రామం వాళ్ళు ఏమన్నారు, नायान की गांव के लोग ने भी क्या कहा है, किया तो నిజంగా యేసు ప్రవక్తే, सच्ची में यीशु भविष्यद्वक्ता है। మనం ఏమనుకుంటున్నాం, फिर हम क्या सोचते हैं यीशु को लेकर, ఏమనుకుంటున్నాం, क्या सोचते हैं, ప్రవక్త भविष्यद्वक्ता है, ప్రవక్త भविष्यद्वक्ता है। యేసు ప్రభు 11వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త మాట అంటారు, मत्ती सुसमाचार 11:27 में एक बात कहता है, కుమారుడు గాక తండ్రిని ఎవరు చూడలేదు, पुत्र के अलावा पिता को किसी ने कभी नहीं देखा। ఎవరు యేసు చెప్పండి, क्या कहता है, కుమారుడు గాక पुत्र के अलावा తండ్రి ఎవరు చూడలేదు, पिता को किसी ने भी नहीं देखा। కుమారుడు ఎవరిని ఆయనకి బయలుపరిచాడో ఆయన తప్ప తండ్రిని ఎవరు చూడలేదు। जिस पुत्र ने पिता के बारे में प्रकट किया है, उस पुत्र के अलावा उस पिता को किसी ने नहीं ఇప్పుడు మనకు తెలుసు తండ్రి ఎవరు, हमें पता है हमारा पिता कौन है। ఎవరు చెప్పండి, మన తండ్రి कौन है पिता, మనకు తెలుసు, हम जानते हैं, ఎందుకంటే యేసయ్య మనకు ప్రకటన బయలుపరిచాడు। क्योंकि यीशु मसीह ने इस बात को प्रकट किया। యేసును నమ్ముకోని వాళ్ళకి తండ్రి ఎవరో తెలియదు। यीशु को जो भरोसा नहीं करते उनको पता नहीं है पिता कौन है। విషయం చెప్తాను, एक बात बताता हूँ, పిల్లవాడు పుట్టంగానే తండ్రి చచ్చిపోయాడు, अब मान लीजिए बच्चा पैदा होते ही पिता गुजर गया, ఆ తల్లిని పదే పదే అడుగుతున్నాడు, మా నాన్నగారు उस माँ से बार बार बोलता है कि मेरा पिताजी कौन है, कौन తల్లి है। ఏమని చెప్పండి, फिर ऐसे में माँ क्या बोलेगी, ఏమని చెప్తుంది, क्या बोलेगी, ఈ తండ్రి లేడే చెప్పు। तेरा पिता नहीं है बोलेगी। ఆ పిల్లడు ఏమంటాడు, वो बच्चा क्या बोलेगा, నేను ఎప్పుడు కూడా తండ్రిని చూడలేదు, मैंने कभी पिता को नहीं देखा నేను बोलेगा, ఎప్పుడు తండ్రిని చూడలేదు मैंने कभी नहीं देखा, కదా। है ना। కాబట్టి ఈ రోజు యేసు ప్రభు దగ్గర రాని వాళ్ళందరూ కూడా తండ్రి అంటే ఎవరో తెలియదు। इसीलिए यीशु मसीह पास जो नहीं आते उनको पिता के बारे में पता ही नहीं। అందుకే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత इसलिए जैसे यीशु मसीह मृत्यु हो गया, जी उठने के बाद ఆ స్త్రీలు యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు वो स्त्री जब यीशु मसीह के पास गए थे, ఆయన ఏమన్నాడు తెలుసా, उन्होंने क्या बोला पता ఓ है, నా తండ్రి మీ తండ్రి, मेरा पिता तुम्हारा पिता। ఏమన్నాడు, क्या कहा, నా తండ్రి మీ తండ్రి। मेरा पिता और तुम्हारा पिता। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। हालेलुया। కాబట్టి యేసు ప్రభు తండ్రి మన తండ్రి, यानी कि यीशु मसीह का पिता ही हमारा पिता। కాబట్టి గుడ్డివాడు చెప్పినట్లు जैसा इस अध्याय ने बताया था, ఆయన ప్రవక్త అండి, वो भविष्यद्वक्ता है, ఆయన ప్రవక్త। वो भविष्यद्वक्ता है। వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, वो सब आश्चर्यचकित వాళ్ళ हो गए, మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది, उनका दिमाग बंद हो गया। అరే ఈ గుడ్డివాడు ఏంటి ఈయన ఎక్కువగా పొగుడుతున్నారు। अरे ये अंधा क्यों यीशु मसीह को इतनी ज्यादा तारीफ करता है। చూడండి, देखिए అపోస్తలుల కార్యము प्रेरितों का काम 10వ అధ్యాయము अध्याय 10 43వ వచనం చదవండి। 43 वचन पढ़ेंगे। 43 10:43 ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు। उसकी सब भविष्यद्वक्ता गवाही देते हैं कि जो कोई उस पर विश्वास करेगा उसको उसके नाम से, नाम के द्वारा पापियों की क्षमा मिलेगी। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। నిజంగా మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామా? क्या सच्चे में यीशु मसीह को हमने भरोसे की है? మనమే కాదు, हमें नहीं, మనకంటే ముందున్నవాడు, हमसे जो पहले थे, ప్రవక్తలు ముందున్న ప్రవక్తలు आगे के जो नबी थे, యేసు ప్రభువుని గురించి ప్రవచించారు। मसीह यीशु के बारे में उन्होंने नबूवत किया है। ఒక రక్షకుడు వస్తాడు, एक उद्धार करता ఒక आएगा, రక్షకుడు వస్తాడు, उद्धार करता आएगा। ఆయన ప్రవక్త, वो नबी है, ఆయన ప్రవక్త। वो नबी है। దేవుని స్తోత్రం, హల్లెలూయా। परमेश्वर की महिमा। ఈ రోజు యేసు ప్రభువుని నమ్ము రక్షకుడే కాదు ప్రవక్త అని కూడా నమ్మాలండి। आज यीशु मसीह को उद्धार करता ही नहीं और भविष्यद्वक्ता करके भी व्यक्ति ఈ करता है। లోకంలో ఎవరు రక్షకుడు లేడండి। और इनके अलावा और कोई उद्धार करता नहीं। మానవులు రక్షించే, మానవ మాతృల్ని పవిత్రులు చేసే ఒక యేసయ్య మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే। और इंसान को पवित्र करता है केवल यीशु मसीह और उनका वचन, केवल। हालेलुया। ఎవరు లేరు, और कोई नहीं है। డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడగలిగిన ప్రవక్తలు ఈ లోకంలో ఎవరు లేరు। सीधा परमेश्वर से बात करने का हिम्मत रखने वाला भविष्यद्वक्ता ఒక్క कोई नहीं है। యేసయ్య మాత్రమే మాట్లాడగలరు। केवल एक यीशु ही बात कर सकता है। అలాంటి యేసయ్యకి ప్రార్థన చేస్తున్నావా? क्या इस प्रकार की यीशु मसीह को तुम प्रार्थना నువ్వు ఆయన करते దగ్గరికి हो? వచ్చి భస్మైపోయావా? क्या उनके पास आके तुम शून्य हो चुके हो? ఇప్పుడు కూడా ఇంకా పాత అలవాట్లు ఏమైనా ఉన్నాయా? अभी भी कोई पुरानी आदत है क्या? యేసు నమ్ముకోనప్పుడు ఉన్న అలవాట్లు ఏమైనా ఉన్నాయా? जब यीशु को विश्वास नहीं किया था तब का कोई अभी भी काम है क्या? అప్పుడు దేవుడు క్షమించాడు, तब तो प्रभु ने क्षमा कर అప్పుడు दिया, చూసి చూడనట్టున్నాడు। तब देख के भी
अनदेखी किया, కానీ ఇప్పుడు అనుకోడు. लेकिन अब नहीं छोड़ेगा। ఎందుకని? क्यों? మనం ప్రభువుని నమ్ముకున్నాం, हम प्रभु पर भरोसा మనం किए, యేసయ్యని నమ్ముకున్నాం, हम यीशु मसीह पर विश्वास किए, దైవత్వం కలిగి ఉన్నాం, हम ईश्वरत्व रखते हैं, బంగారం లాగా మనం శోధించబడిన వాళ్ళమి, सोने की तरह हम भी परखे गए हैं, వాక్యం అనే అగ్నిలో మనం అందరం కరిగిపోయిన వాళ్ళమి, वचन रूपी आग रूपी वचन में हम सब भस्म हो అందులో चुके ఇప్పుడు हैं। పాపం ఉండకూడదండి. अब हमारे अंदर पाप नहीं रहना ఒకవేళ चाहिए। పాప కోరికలు వస్తే, अगर कोई पाप का विचार आता ఆ है, పాత అలవాట్లు వస్తే पुरानी आदत कोई आती है, వెంటనే ఏమన్నా తెలుసా? तुरंत क्या कहना है? ఏమన్నాడు పౌలు గారు పిలుపులు ఏమన్నాడు? फिलिप्पियों में पौलुस क्या कहता है? పెంట లాగేసుకున్నాడు, मैं सब कुछ कूड़ा या टट्टी की तरह समझता हूँ, పెంట లాగేసుకున్నాడు. टट्टी की तरह समझता ఎవరు చెప్పండి? हूँ। क्यों आप बोलो बताइए? నేనంతా కూడా ఈ లోకంలో ఉన్నదంతా కూడా పెంటే, इस संसार में जो कुछ भी वो टट्टी है, నాకు వద్దు, मुझे नहीं चाहिए। చెత్త కూడా లాంటిది. वो तो कूड़ा कचरा की जैसा है। ఏమన్నాడు? क्या बोला है? చెత్త లాంటిది. कचरा का जैसा है। ఆ యొక్క నీకు ఆలోచన రావాలండి. ये सोच आपके पास आना चाहिए। నువ్వు నిజంగా రక్షకుడు నమ్మితే, अगर सच्ची में आपने उद्धार करते యేసు हो, विश्वास క్రీస్తును किया, ప్రభువుగాను రక్షకుడుగాను ప్రవక్తగాను అంగీకరిస్తే, मसीह यीशु को नबी और उद्धार करते के रूप में विश्वास किया तो మనం కూడా పరిశుద్ధులు అయిపోవాలి. हम भी पवित्र होना है। ఆ గుడ్డివాడిలాగా మనం కూడా నమ్మాలండి. उस अंधे की तरह हम भी विश्वास करना है। మీరు ఎవరినైనా నమ్మండి, आप जिस किसी का भी यकीन करे ना నాకు करे, అనవసరం, मैं तो कोई लेना देना नहीं। నా కళ్ళు తెలిసింది ఆయన, मेरे आंखें तो उन्होंने ही ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, अब मैं देख सक रहा हूँ। కాబట్టి నా రక్షకుడు నా ప్రవక్త ఆయనే. इसलिए मेरे उद्धार करता और मेरे भविष्य करता वही है। ఈ లోకంలో మనం కూడా చేరాలి. इस संसार में हम भी इसी बात को बोलने वाला बने। మీరు ఎవరు నమ్ముకున్నా మాకేం లేదు, आप किसी पर भी भरोसा करें ना, మాకేం లేదు, हमें कोई परवाह नहीं। యేసు ప్రభు నమ్ముకున్నాం. हम तो केवल यीशु पर भरोसा ఇంటి మీద करते हैं। చెయ్యే చెప్పాలి అందరికి. हम छाती के ऊपर हाथ धर के बोलने భయపడద్దు, डरना नहीं, భయపడద్దు. डरना नहीं। ఈ రోజుల్లో భయపడేవని అనేకమైన కార్యాలు వస్తున్నాయి. डरने के लायक विषय कई सारे हो रहे आजकल, ఇందులో మనం తప్పు చేయట్లేదు, क्योंकि हम नहीं कोई गलती करते ఒక్కటే हैं। మాట. इसलिए एक ही बात कहना है, మొదట్లో నేను భయంకరమైన పాపం చేసే వ్యక్తిని, पहले मैं भयानक पाप करने वाला व्यक्ति था, ఇప్పుడు నేను మంచోడు అయ్యాను. अब मैं अच्छा हो गया हूँ। యేసు ప్రభు నమ్ముకున్న మంచోడు అవడం తప్ప? क्या मसीह पर भरोसा करके गलत से अच्छा बनना गलत है क्या? తప్ప? गलत है क्या? యేసు ప్రభువును మార్చాడే, यीशु मसीह तो मुझे बदल दिया నా है, జీవితం మారిపోయిందే. मेरी जिंदगी तो बदल गई। నేను ఏం తప్పు చేశాను? मैंने ऐसे क्या गलती किया? చెప్పండి, ఏం తప్పు చేశాను? बताइए అడగండి, क्या? ऐसा पूछिए लोगों से। అడగండి. ఎవరైనా యేసు ప్రభు నేను నమ్ముకున్నాను అంటే అడగండి. अगर आपसे कोई क्वेश्चन करता है मसीह यीशु को तुमने क्यों अपनाया, बोलेगा तू। నన్ను వచ్చి అడిగితే నేనే చెప్తాను, मेरे से पूछेगा तो मैं यही कहूंगा, అన్నది నేనే చెప్తాను. यही कहूंगा। నన్ను మంచి శరాబిని, నేను पहले मैं बहुत पिया करता, శరాబిని, అబద్ధాలాడేవాడిని, झूठ बोलता था, ఇష్టం వచ్చినట్టు ఏ పడితే చేసేవాడిని, శరాబిని కార్యాలు. सारे गंदे काम करता था। కానీ ఇప్పుడు मगर अभी గంటల బూతులు మాట్లాడేవాడిని. गलत गालियां भी बकता था, కానీ ఇప్పుడు मगर अभी అన్ని వదులుకున్నాను. सब छोड़ दिया हूँ। నేను తప్పు చేశానా? क्या मैंने गलत किया हूँ क्या? చెప్పండి, बताइए, తప్పు చేశానా? कोई गलत किया हूँ? మరి ఎందుకు అంటున్నావు? क्यों आप हमें क्वेश्चन करते हो? కానీ నువ్వు लेकिन నమ్ముకున్నావు యేసు ప్రభువుని, आप भी तो भरोसा किए हैं यीशु मसीह पर। నేను నమ్ముకోలేదు. अगर कोई कहेगा नहीं మరి किया, ఎన్ని చట్టాలు పొరపాటు ఉంది, देखो इसलिए आपके अंदर कितनी गंदी आदत है, ఎన్ని చట్టాలు పొరపాటు ఉంది. कितनी गलत आदत మరి है। నేను తీసేసుకోను, आप क्यों नहीं निकाल पाया? నువ్వెందుకు తీసేసుకోలేదు? क्यों नहीं निकाल पाया? మా స్నేహితుడు मेरे दोस्त 20 సంవత్సరాల క్రితం హెడ్క్వార్టర్లో కలిసి, तो 20 साल के बाद मुझे हेडक्वार्टर में मिला था। అప్పుడు మేమిద్దరం కూర్చొని తాగేవాడు, तो हम दोनों, उससे पहले हम दोनों मिलकर पिया करते थे, పార్కుల్లో తాగేవాడు, पार्क में बैठ के पीते బారుల్లో थे, తాగేవాడు. बार में बैठ के पीते थे మేమిద్దరం. हम दोनों। అయితే నన్ను చూసి, तो मुझे देखा, రావుజీ చాలా కాలం మంది నేను చూశాను, तो देख के बोला, राव जी आपको देखे बहुत समय हो गया। టైం అవుతుంది 5 గంటలు. तो शाम के 5 बज रही थी। అదేమంటుందా సార్, उन्होंने क्या बोला पता है? చాలా కాలం అవుతుంది నువ్వు కలిసి, आप मिलके बहुत साल हो गया। నుండు रुको रुको, 6 गంటలే బయటకు వస్తున్నాను. मैं 6 बजे बाहर आ रहा ఈ లోపు నేను పనులు చూసుకున్నాను. हूँ। इस बीच में अपना काम निपटा लिया। బయటకు వచ్చి అన్నాడు, बाहर आने के लिए बोलता है, పట్ట లావుగా, उसका पेट बहुत मोटा था, ముందేమో బాగానే ఉంది, पहले ठीक थी, బయట పట్ల లావుగా. तो जैसे देखा तो पेट फुल मोटा था। మాకు తెలిసి ఎందుకు పడతా లావుగా. मुझे पता क्यों ऐसा मोटा हो जाता ఎందుకు है, చెప్పండి? क्यों होता बताइए? ఏకా దగ్గరికి అద్దాన్ని వేసుకుని లాభం పెట్టు. तो ठेका में जाते हैं, अंदर लेते हैं और शर्ट या स्वेटर के नीचे दबा के रख देते లాభం हैं, పెట్టుకుంటా. अंदर रख देते हैं। నేను ఏం రావన్నా, मैंने कहा ये क्या है? రావుజీ 20 సంవత్సరాల తర్వాత కలిసి राव जी हम तो 20 साल के बाद मिले हैं, హోటల్లోకి వెళ్దాం, चलो होटल में जाएंगे, బిస్లరీ తీసుకుందాం, बिस्लेरी भी लेंगे, पानी చికెన్ తీసుకుందాం, चिकन लेंगे, పైకి తాగుదాం. चलो जाओ पिएंगे। నేను ఉన్నాను రా, मैंने कहा रुको रुको, నేను తాగలేదు. मैं अब नहीं पीता। ఎందుకు రానా? उन्होंने बोला क्यों नहीं पीते? మానేసిన. मैंने छोड़ दिया। कहा, నవ్వు అన్నాడు, నువ్వు మానేసావా? हंस के बोलता क्या तुमने छोड़ दिया? నువ్వు మానేసావా? तुमने छोड़ दिया है? నేను మానే, నా ప్రభు నన్ను మానించాడు. मैंने कहा मैं नहीं बदल सकता, मेरे प्रभु ఆ యేసు ప్రభు నన్ను మానించాడు. मेरे प्रभु यीशु ने मेरे से యేసు నమ్ముకున్నాను, मैंने यीशु पर भरोसा किया हूँ, యేసు నమ్ముకున్నా, मैंने यीशु पर भरोसा నా किया, ప్రభు నన్ను బతికించాడు.
బ్రతికించాడు, मेरा प्रभु ने मुझे जीवित किया, నన్ను మార్చాడు. मुझे बदल दिया है। ఏమంటారు సార్? क्या बोला पता है? అరే నువ్వు హిందువునన్నా, तुम तो हिंदू है क्या? హిందువునయ్యి తాగుతున్నాను, మరి నువ్వేం చేస్తున్నా? मैं तो हिंदू होके भी पी रहा था, अभी भी तुम क्या कर रहे हो? నేను మానుకున్నాను. मैंने तो अभी छोड़ యేసు दिया। పరిశుద్ధుడు, यीशु मसीह पवित्र है, ఆయన పరిశుద్ధ జీవితం జీవించాను. उन्होंने पवित्र जैसा जिया, मैंने भी ऐसा మరి जिया। నమ్ముకున్నామంటారా? क्या आपने भरोसा किया? నేను నమ్ముకోలేదు. उन्होंने बोला नहीं। కాబట్టి ఆ చెడ్డల మాట నీకు ఇప్పుడు కూడా ఉంది. मैंने कहा इसलिए तो वो गंदी आदत अभी भी तेरे पास है। నిజంగా యేసు నమ్ముకొని నీకు కూడా బాగుంది. अगर सच्ची में तू यीशु पर भरोसा करेगा तो तेरा भी पाप నువ్వు కూడా మంచిగా అయిపోతావు. तू भी अच्छा इंसान बन నువ్వు కూడా जाएगा, పరిశుద్ధుడు అవుతావు. तू भी पवित्र बन जाएगा। యేసు నమ్ముకున్న మనం పరిశుద్ధులు అయిపోవాలండి. यीशु पर भरोसा करने वाला हम लोग पवित्र होना। యేసు మనలో కనపడాలి, यीशु हमें दिखना है, మన జీవితాల్లో కనపడాలి, हमारी जिंदगी में दिखना మన है, అలవాట్లలో కనపడాలి, हमारी आदतों में दिखना है, మన స్వరంలో కనపడాలి. हमारी आवाज में भी मसीह की बात होनी కాకపోతే चाहिए। నువ్వు యేసు పుస్తక బిడ్డ కాదు. अगर ऐसा नहीं हुआ तो आप मसीह का संतान नहीं है। ఇంకేమన్నా తెలుసా? फिर क्या बोलता है पता है? ఇంకేమన్నా తెలుసు? మూడో విషయం, और तीसरी बात क्या बोलता है? యోహాను సువార్త यूहन्ना सुसमाचार 9వ అధ్యాయము 9वीं अध्याय 36 నుంచి 38 దాకా చదివితే 36 से लेकर 38 तक देखेंगे। చూడండి ఏమన్నాడు చదువుతాం. देखेंगे ఆ గుడ్డివాడు ఏమన్నాడు? उस अंधे ने क्या యేసు कहा? ప్రభు మూడో విషయం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. यीशु मसीह से तीसरा विषय क्या बोलता है? ఏమనుకుంటున్నాడు చూడండి. क्या सोचता है? हाँ, उसने उत्तर दिया, हाँ, हे प्रभु, हाँ, वे कौन हैं हाँ, कि मैं उस पर विश्वास करूं? यीशु ने उससे कहा, हाँ, तूने उसे देखा भी है, हाँ, और जो तेरे साथ बातें कर रहा है हाँ, वो वही है। हाँ, उसने कहा, हाँ, हे प्रभु, हे प्रभु, मैं विश्वास करता हूँ। ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడమ్మా? क्या बोला? యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह से क्या बोला? हे ప్రభువా. हे प्रभु। ఏమన్నాడు? क्या बोला है? ప్రభువా. प्रभु बोला। ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా? प्रभु का मतलब पता है? ఎవరిలో ప్రభువులు అంటారు చెప్పండి. किसको हम प्रभु बोलते हैं? చెప్పండి. किसको? అది కాదు, बड़े अधिकारियों, రాజులు, राजाओं को, చక్రవర్తులు. चक्रवर्ती को। ఎందుకని చెప్పండి? क्यों बताइएगा? వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచారు. उन्होंने बड़े बड़े लड़ाई करके जीत అక్కడ लिए। రాజులు, वो बड़े बड़े राजा हैं, కొన్ని దేశాలు చక్రవర్తులు. पूरे देशों के ऊपर राज्य వాళ్ళు करके గెలిచిన వాళ్ళు वो लोग जीते हुए हैं। అందరూ ఏమంటాం? इसलिए हम उनको क्या ప్రభు बोलते हैं? అంటాం. हे प्रभु बोलते हैं। యేసు ప్రభుని ప్రభువా అని ఎందుకు అన్నాడు గుడ్డివాడు అంటే? यीशु मसीह को प्रभु करके इस अंधे ने क्यों बोला है? ఈయన గెలిచిన వాడు, ये जीता हुआ है, ఈయన గెలిచిన వాడు. ये जीत चुका है। ఏం గెలిచాడండి ఈయన? क्या जीता है इन्होंने? పాపుల మధ్యలో ఉండి కూడా పాపం అంటుకుంటాడు. पापियों के बीच में रहकर भी पाप को लगने नहीं दिया। ఇంతవరకు ఎవరు కూడా గుడ్డివాడి కన్నులు తెరిచినట్టుగా ఎక్కడ లేదండి. इससे पहले किसी ने भी अंधे की आंखें खोलने का विषय नहीं है। చాలా మంది అన్నారు, बहुत लोगों ने बोला, ఇంతవరకు ఇజ్రాయేలులో అనేక మందిని చూశారు కానీ ఇంతవరకు గుడ్డివాడి కన్నులు తెరిచినవాడు ఎవరు చూడలేదు మనం. हमें इस्राएल में तो बहुत लोगों को देखा है, इससे पहले किसी ने भी इस अंधे के जैसे इंसान को ठीक करने वाला को नहीं కాబట్టి देखा। యేసు ప్రభు ప్రభు అండి. इसलिए यीशु मसीह जो है प्रभु है, మనం కూడా ప్రభు అంగీకరించాలి. हम भी प्रभु मानकर ఆ स्वीकार करना है। గుడ్డివాళ్ళగా మనం కూడా ప్రభు हम అంగీకరించాలి. भी उस अंधे की तरह यीशु को ఎందుకో प्रभु చెప్పండి. मानकर स्वीकारना है। మనం ఎందుకు అంగీకరించాలి చెప్పండి. क्यों हम स्वीकारना है ఆ बताइए? మధ్యలో పాపంలో ఉండి ఆ మొదటి శతాబ్దంలో పాపాన్ని అంతకుండా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్న యేసును ప్రభు అంటున్నది కరెక్ట్ గా మంచిదే. अगर उन दिनों में ऐसा पापियों के बीच में रहकर पाप को छूने नहीं दिया यीशु ने, तो ऐसे यीशु मसीह को प्रभु बोलना तो ठीक बात మరి है। మనం ఎందుకు అనాలి చెప్పండి. फिर हम क्यों बोले प्रभु करके? మనం కూడా ప్రభు అనాలి. क्यों हम प्रभु बोलना है? ఎందుకు అనాలి చెప్పండి. क्यों बोलना है? ఇంతవరకు ఎవరు కూడా మృత్యుని గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. इससे पहले किसी ने भी मृत्यु को जीता कोई भी नहीं ఎవరు है। గెలిచారా? कोई जीता है मृत्यु को? ఎవరన్నా బండను గెలిచారా? किसी ने भी पत्थर को जीता है? సమాధిని గెలిచారా? कब्र को जीता है? ఎవరు గెలవలేదు. किसी ने भी नहीं जीता। యేసు ప్రభు మృతులను సరిగా లేచాడు. यीशु मसीह ही ये केवल मृतकों में से जी उठा। మృతులను లేచిన యేసయ్య. मृतकों में से जी उठा यीशु కాబట్టి मसीह। నా ప్రభు, इसलिए मेरा प्रभु है, నా ప్రభు मेरा प्रभु है। రేపు ఈ రాజ్యాన్ని ఏలబోతున్నాడు. कल इस संसार का ఈ राज्य ప్రపంచాన్ని ఏలబోయే రారాజు, दुनिया पर राज्य करने वाला राजा है। నా పాపాన్ని తీసేసిన రాజు ఆయన. मेरे पापों को दूर करने वाला राजा, ఆయన ప్రభువులకు ప్రభువు, प्रभुओं का प्रभु है, ఆయన ప్రభువులకు ప్రభువు. प्रभुओं का प्रभु है। చూడండి देखिए। యోహాను సువార్త యోహన్నా సుసమాచారం 9:35 చదివితే అక్కడ ఏమో చూడండి. 9वां अध्याय 30 वचन देखिए। దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? ఎవరు అడిగాడు? तो परमेश्वर के पुत्र पर विश्वास रखते हो? ఏమన్నాడు? क्या कहा? నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? क्या तुम विश्वास रखते ఆ हो? గుడ్డివాడు ఏమన్నాడు? उस अंधे ने क्या कहा? యేసును ప్రభువా. यीशु को प्रभु ఎవరు సంబోధించాడు? क्या करके बोला है? ఈ ప్రభువా అంటంలో మనం కూడా గుర్తించాల్సింది ఏంటంటే प्रभु बोलने को लेकर हमें क्या पहचानना है? యేసు ప్రభువుని
ప్రభు అనిపించకపోతే నువ్వు ప్రార్థన చేసినా కానీ నీకేమి అనిపించదు. ఎందుకంటే ఆయన మృతుల్లో నుంచి లేచాడని తెలిస్తే కదా నువ్వు ప్రభు అనేది. अगर आप यीशु मसीह को प्रभु जानकर नहीं स्वीकारोगे, ना अपनाओगे, तो आप प्रार्थना करने पर भी आपको कुछ नहीं मिलेगा। ఎందుకని? क्यों? ప్రభు అంటే ఏంటి? प्रभु का मतलब గెలిచిన వాడు అని అర్థం. वो जीता हुआ है, ఆయన మహాపురుషుడు అని అర్థం. वो महापुरुष है करके अर्थ है। ఆయన ఎక్కడున్నాడు? वो कहाँ है? परमेश्वर के दाहिने हाथ में है। రోమా పత్రిక आप रोमियो की पत्री 8వ అధ్యాయము 8वीं अध्याय 34 కింద చదివితే 34 में नीचे ఆయన దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడని రాయబడి చూడక. परमेश्वर के दाहिने ओर जा बैठा है। యేసు ఎక్కడున్నాడంట? यीशु मसीह कहाँ है? నిజంగా యేసు ప్రభువును ప్రభు అని నమ్మితే, अगर सच्ची में आप यीशु मसीह को प्रभु जानकर स्वीकारोगे तो నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఆశ ఉంటుంది. आप प्रार्थना करते हो तो आपके पास एक आशा रहेगी। ఏంట ఆశ? कौन सी आशा? ఆయన మృతులలో నుంచి లేచిన వాడు, वो मृतकों में से जी उठा है, సమాధి నుంచి గెలిచిన వాడు. वो कब्र से जी उठा है। ఎక్కడ ఉన్నాడు? कहाँ है अभी वो? తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. पिता के दाहिने हाथ में है। తండ్రిని నమ్ముతున్నావా? దేవుని पिता करके परमेश्वर पर भरोसा యెహోవా దేవుని తండ్రిని నమ్ముతున్నావా? यहोवा परमेश्वर को पिता जानकर తన పంపించిన కుమారుడు రక్షకుడు నమ్ముతున్నావా? उसको भेजा हुआ पुत्र को उद्धारकर्ता करके समझते సమస్తని నమ్ముతున్నావా? दोषकर्ता करके समझते हो। భక్తుడు చెప్పారు కదా, नबी का मतलब मैंने बताया ना, తండ్రిని చూసిన వాడు ఎవరు లేరు. पिता को देखने वाला कोई नहीं है। తండ్రి రొమ్మున ఆనుకున్న ఒక యేసయ్యే. पिता की छाती में चिपका हुआ एक ही, తండ్రి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. और पिता के पास और कोई गया नहीं है, ఒక యేసయ్యే. एक यीशु ही है। అందుకే ఆయన ప్రవక్త, इसलिए वो नबी है, అందుకే ఆయన ప్రవక్త, इसलिए वो नबी है। అందుకే దేవుడు అన్నాడు, इसलिए परमेश्वर ने कहा ఈయన మాట వినండి, इसकी सुनो, ఈయన మాట వినండి. इसकी सुनो। ఈ లోపల ఎవరు మాట వినబాకండి. और इस संसार में और किसी మరి ఆయన మాటలు ఎక్కడ ఉంది చెప్పండి. దేవుడి फिर మాట उनकी बातें कहाँ है? परमेश्वर की बताइए। బైబిల్ बाइबल में है। ఎక్కడ ఉంది? कहाँ है? రోజు బైబిల్ చదువుతున్నావా? क्या रोज बाइबल पढ़ते हो? నిన్న ఒక పాస్టర్ నాకు ఫోన్ చేశాడు. एक पास्टर जी ने मुझे कल फोन किया था। ఏమన్నా తెలుసా? क्या कहा पता है? పాస్టర్ అండి, पास्टर जी మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల క్యాలెండర్ పెట్టేవాళ్ళు వాట్సాప్ లో. आप हर महीना कैलेंडर रखते हैं आप ग्रुप में, अभी क्यों नहीं रखा? నేను ఎందుకు అన్నా, मैंने कहा क्यों? కొన్నిసార్లు నేను బయట ఉన్నప్పుడు నేను బైబిల్ చదువుకోవాలి కదా ఆ క్యాలెండర్ లో చూసి. तो कई बार मैं घर से बाहर हूँ तो उस कैलेंडर को देख के ग्रुप में मुझे पढ़ना है, అంటే క్యాలెండర్ బట్టి బైబిల్ ఫాలో అవుతున్నాడు. यानी कि कैलेंडर के अनुसार बाइबल का फॉलो कर रहे నువ్వు हो। క్యాలెండర్ బట్టి కదా బైబిల్ చదివితే ఈ సంవత్సరంలో బైబిల్ అయిపోతుంది. तो कैलेंडर के अनुसार तुम बाइबल पढ़ोगे तो साल भर में बाइबल खत्म हो जाएगा। అందుకని క్యాలెండర్ అడుగుతున్నాడు. इसलिए वो पूछ रहा था। అందుకని మన క్యాలెండర్ इसलिए हमारा कैलेंडर जो ఏ है డేట్ చూసుకునేది కాదు, केवल समय देख डेट देखने का नहीं ముహూర్తాలు है, చూసుకునేది కాదు. मुहूर्त देखने का नहीं है। క్యాలెండర్ ఎందుకు చెప్పండి? हमारे कैलेंडर में क्या है? రోజు ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతారు. बस रोज सुबह शाम बाइबल पढ़ने के ఆ लिए। పాస్టర్ పోయి చదువుతున్నాడు. पास्टर जी फोन करके पूछ रहे ఏంటి నా క్యాలెండర్ పెట్టలేదు ఏంటి? हैं, आप इस महीने में क्यों नहीं रखा ग्रुप में? నేనన్నాను, मैंने कहा ఆ క్యాలెండర్ ఫోటో తీసి పెట్టుకోవద్దా? मैंने कहा उस कैलेंडर का तुम फोटो खींच के रखो अपने నేను पास। ఫోటో తీసుకున్నాను, కూడా ఫోటో తీసుకున్నాను. मैंने कहा मैंने भी ऐसा फोटो खींच के रखा हूं, तुम भी रखो। ఏమన్నా తెలుసా? क्या बोला पता है? ఫోటో తీసుకుంటే अगर फोटो खींचूंगा तो వెలివేలి వెనక్కి వెళ్ళిపోతుంది అది. धीरे धीरे वो पीछे चले जाती है, మళ్ళీ దాన్ని ఎత్తుకోవచ్చు. फिर उसको ढूंढना पड़ता है मुझे। అందుకని మీరు కనుక వాట్సాప్ లో పెడితే अगर आप व्हाट्सएप में रखोगे దాన్ని నేను చూసుకుంటా. मैं उसको देखूंगा। నిజంగా మీరు క్యాలెండర్ ప్రకారంగా బైబిల్ చదువుతున్నారా? क्या सच्ची में आप कैलेंडर का నిజంగా ఎంతమంది చదువుతారు చెప్తారు? कितने लोग पढ़ रहे हैं बाइबल को? हाथ उठाइए। క్యాలెండర్ ప్రకారం कैलेंडर का अनुसार सब पढ़िएगा ఎంత कैलेंडर, చదవండి. सबके सब। ఉదయాన్నే ప్రోటీన్ పెట్టుకోండి. सुबह एक काम है ऐसा ही ఉదయం లెగవటం తోటే सुबह उठते ही గడ్డ కాఫీ తాగబాకండి. तो पहला कॉफी नहीं पीना, चाय नहीं पीना। గడ్డ కాఫీ చాయ్ తాగబాకండి. बेड में बैठे बैठे पहले चाय कॉफी नहीं बाइबल पीना, पढ़ो। पहले बाइबल पढ़ो। ఆ రోజు పాఠ బైబిల్ చదువుకోండి. उस दिन का जो पाठ है पढ़ने का पढ़ लीजिए। పడుకోబోయే సాయంకాలం, तो सोने से पहले रात की समय, సాయంకాలం रात की బైబిల్ समय చదువుకోండి. फिर बाइबल ఈ पढ़िए। మధ్య ఎన్ని అధ్యాయాలు చదువుకోండి. तो इसके बीच में जितना और मन लगता है पढ़ लीजिए। ఇవి అంత బైబిల్ చదివితే आप इतना बाइबल पढ़ोगे అంత దేవుడు నీతో మాట్లాడతాడు. इतना ज्यादा परमेश्वर आपसे बात करेगा। కొంతమంది చూడండి कुछ लोगों को देखो ప్రార్థన బాగా చేస్తారు. प्रार्थना बड़ी अच्छी तरह करते हैं। నేను ఒక పాస్టర్ గారిని నేను ఖచ్చితంగా 11 గంటలకు ఆయన 1 గంటకు వచ్చాడు. मैंने एक को बोला था 11 बजे मिलने के लिए, वो 1 बजे आया था। నేను అన్నాను, मैंने कहा నీకు ఎన్ని గంటలు టైం ఇచ్చాము? मैं आपको कितना घंटे का समय दिया था, आप कितना बजे आते हो? అన్నా నేను 3 గంటలు లేచి అన్నా ఎంత ప్రార్థన చేశాను అన్నా. तो उन्होंने बोला भाई मैं 3 बजे उठ के बहुत बताया आप कितना प्रार्थना किया। వాడి పట్టనంటే అబద్ధాలు. तो पेट भर के झूठ ही झूठे మాస్టర్ గారు మీకు ఎవరో మన దగ్గర पास्टर को बोला विश्वास 3 గంటలు లేచాడంట. 3 बजे उठा है, 3 గంటలు లేచి 3 बजे उठकर 3 గంటల ప్రార్థన చేశాడు. 3 घंटा प्रार्थना किया। ఒరే
నువ్వు 3 గంటల ప్రార్థన చేసిన వాడికి ఎందుకు 3 అబద్ధాలు అట్లా రోజుకి? मैंने कहा 3 घंटा प्रार्थना करते हो तो इतना एक साथ 3 झूठ क्यों बोलते हो? కొంతమంది బాగా ప్రార్థన చేస్తారండి, बहुत ज्यादा प्रार्थना करते हैं, బైబిల్ చదవరు. बाइबल नहीं पढ़ते। బైబిల్ చదవకపోతే మనకి ఏం తెలుసు? बाइबल नहीं पढ़ेंगे तो हमें क्या पता चलेगा? నీ కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు పూజ చేస్తే ఏమొచ్చు? దాని బయట స్కూల్ పంపిస్తుంది. तो आपके बच्चे को घर में बिठाकर उसको पूजा करोगे तो कुछ मिलेगा। अगर उसको स्कूल भेजोगे तो सीख के आएगा बेटा। సంఘంలోకి వచ్చి कक्षा में వాక్యం వింటా, वचन రోజు బైబిల్ చదువుతా, रोज बाइबल पढ़ते रहिए, అప్పుడు ప్రార్థన చేసుకో. तब प्रार्थना करो। 3 గంటలు ప్రార్థన చేయి, 3 घंटा करो, 4 గంటలు ప్రార్థన చేయి, 4 घंटा प्रार्थना దేవుడు करो। వాక్యం ద్వారా మాట్లాడు. परमेश्वर वचन की तरफ बात करे। వాక్యం తెలియకపోతే ఏం మాట్లాడతాడు? वचन ही नहीं मालूम हो तो क्या बात? వాక్యం తెలిసిన వాళ్ళతోటి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ తప్పులు నీకు తెలియజేస్తాడు. जिनको वचन, जो लोग वचन जानते हैं, ऐसा लोग प्रार्थना करने से परमेश्वर पवित्र आत्मा आपकी गति आपको समझाएगा। సంఘాలకు వెళ్తున్నా కానీ, చర్చిలకు వెళ్తున్నా, మరి బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, పాపాలు ఎందుకు మానుకోలేకపోతున్నారంటే चर्च में जाते हैं, कलिशा में जाते हैं, बाइबल भी पढ़ते हैं, प्रार्थना भी करते हैं, मगर पाप क्यों नहीं छोड़ पाते? కొంతమంది తెలియక కాదండి, कुछ लोग अनजान होने की वजह से नहीं, పరిశుద్ధాత్మ చెప్పినా వినరండి. पवित्र आत्मा बताने पर भी नहीं सुनते। మనగాడలుకుంటాలే, हाँ, हम कहाँ छोड़ेंगे? పాపం బాగా ఆనందంగా ఉంటుంది. पाप बड़ा अच्छा लगता है, పాపం బాగా ఆనందం కొట్టుకుంటారా? तो सांप अच्छी तरह खेल रही है करके उसको पकड़ोगे। ఒకసారి మేము వెళ్తున్నాం పొలాల మీద, हम खेत में जा रहे थे, పొలం మీదకి వెళ్తున్నాము, खेत में होकर అటు जा रहे పొలాలు थे, ఇటు పొలాలు, दोनों तरफ खेती खेत था। ఆ పక్కనే పొలంలో ఎట్ట ఆడుతుందంటే పాము बगल में खेत में ये सांप ऐसा खेल रहा था, చూస్తుంటే ముచ్చటేస్తుంది, तो देखने में अच्छा लग रहा था, కానీ భయం వేస్తుంది. लेकिन डर लग रहा था। చూస్తుంటే ముచ్చటేస్తుంది, देखने में अच्छा लग रहा था, పోని పట్టుకుంటాం. क्या ऐसा करके जाके पकड़ेंगे उसको? పాపం బాగా ఉంటదని, पाप बहुत अच्छा लगता है, అందంగా ఉంటదని बड़ा सुंदर दिखता है, చేస్తామా? क्या करेंगे पाप को? పాము కంటే ఖతర్నాక్. सांप से भी खतरा है पाप। పాపం అనేది పాము కంటే ఖతర్నాక్. पाप जो है सांप से भी खतरा है। అందుకే చనిపోయిన ఒక దైవదోష అన్నాడు, एक दास गुजर गए थे, वो कहता है పాపము, पाप मुंह करके बोला है, పా అంటే పాము, यानी कि पा को लेके सांप बताया तेलुगु में, పా అంటే పడవ, दूसरा जो छोटा पा होती है उसके लिए जहाज बताया, ము అంటే ముళ్ళు. और तीसरा विषय भी आता है तेलुगु में, उसको डंक। పాము నమ్ముకోబాకంటే అది పగబట్టి మిమ్మల్ని కాటేస్తుందండి. सांप पर भरोसा मत करो, वो आपके ऊपर बदला लेगी और आपको डसेगी। పడవను నమ్ముకోబాకండి, మధ్యలోనే ముంచేస్తుందండి. और नाव को भरोसा मत करो, वो डुबा देगा आपको। ముళ్ళు నమ్ముకోబాకంటే ఒళ్ళంతా ఇసుమేనండి. अगर कांटे पर भरोसा रखेगा तो उसका सारा देह में जहर है, అందుకని పాపం చేయబాకండి. इसलिए पाप मत करना। బైబిల్ చదవండి, बाइबल पढ़िएगा, బైబిల్ చదవండి, बाइबल पढ़ो, ప్రార్థన చేయండి. प्रार्थना करो, మీ ఉద్యోగాల్లో దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు, आपकी नौकरी में परमेश्वर आपको आशीष మీ देगा, బిజినెస్ లో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, आपकी बिजनेस में प्रभु మీ आशीष देगा, కుటుంబాల్లో మీరు आपके ఆశీర్వదిస్తాడు. परिवारों में प्रभु మీ आपको आशीष గడ్డ మీద देगा। నుంచి కనుక బైబిల్ చదివి చక్కగా కింద పడితే నీ ఆలోచనలన్నీ పవిత్రంగా ఉంటాయి. आप बाइबल पढ़ के अपने बेड से नीचे उतरोगे तो आपके सारे दिन भर की నీ మాటలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి, आपकी बातें भी पवित्र रहेगा, నీ అలవాట్లన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. आपकी सारे आदत भी पवित्र నువ్వు रहेगा। ఎక్కడ చేయబట్టి అక్కడ ఆశీర్వాదం. आप जहाँ हाथ रखोगे वही आशीष ముందు मिलेगा। ప్రమోషన్ నీకే, सबसे पहले प्रमोशन आपको ही मिलेगा, శాలరీ నీకే పెంచుతారు. और नौकरी का तनख्वाह आपको ही बढ़ाया ప్రైజ్ ది जाएगा। లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అన్ని కళ్ళు ఉంచుదాం. आइए सर झुकाएं, చిన్న ప్రార్థన, छोटा सा प्रार्थना చిన్న करें, ప్రార్థన, छोटा सा చిన్న प्रार्थना, ప్రార్థన. छोटी सी प्रार्थना ప్రభువా करें। మీకు వందనాలు నాయనా, प्रभु आपको धन्यवाद प्रभु మీకు जी, వందనాలు ప్రభువా. आपको धन्यवाद प्रभु। అయ్యా మీరు తండ్రి ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు, प्रभु आप इस संसार में प्रभु होकर आए हैं, ప్రవక్తగా ఈ లోకానికి వచ్చారు, भविष्यद्वक्ता के रूप में आए हैं, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. उद्धारकर्ता और बन के आए हैं। నేను నమ్ముతున్నాను నా मैं రక్షకుడు विश्वास నీవే. करता हूँ मेरा उद्धार, నా పాపాలను తీసివేసి నా కొరకు రక్తం కార్చింది నీవే, मेरे पापों को निकाल कर मेरे लिए लहू बहाने वाला आप ही है, ప్రవక్తలు నీవే. दही आप ही है, అయ్యా నువ్వే దేవుడితో మాట్లాడుతుంది. आप ही परमेश्वर से बात నువ్వు किया తప్ప है। ఈ లోకంలో దేవుడిని ఎవరు చూడలేదు, आपके अलावा इस संसार में परमेश्वर को किसी ने नहीं ఎవరు देखा, దేవుడు రొమ్మును ఆనుకోలేదు. कोई भी परमेश्वर की छाती में नहीं దేవుడు चिपका, మాటలు ఎవరి దగ్గర లేవు, किसी के पास परमेश्वर की बातें నీ नहीं, దగ్గరే ఉండి केवल आपके पास నువ్వే है। దేవుడు చూసావు, ही ने परमेश्वर को నువ్వే देखा, తండ్రిని బయలుపరిచావు నాకు, ही ने परमेश्वर के बारे में मुझे प्रकट ఆ किया, సృష్టికర్తను బయలుపరిచావు. सृष्टिकर्ता को लेकर प्रकट అయ్యా किया, నువ్వే ప్రవక్తవే, इसलिए तू ही नबी అయ్యా है, నువ్వే ప్రభువే. तू ही प्रभु ఈ है। లోకాన్ని జయించిన వాడు ఎవరు లేరు, इस संसार को जीतने वाला कोई नहीं, పాపాన్ని జయించిన వాడు ఎవరు లేరు, आपको जीतने वाला कोई नहीं, మృత్యును జయించిన వాడు ఎవరు లేరు. मृत्यु को जीतने वाला कोई नहीं, రాబోయే రారాజు నీవే, आने वाला राजाओं का ఈ राजा, ప్రపంచాన్ని ఏలబోతున్న రారాజు నీవే, दुनिया पर राज्य करने वाला राजा, సింహాసనం మీద కూర్చున్నది నీవే, सिंहासन पर विराजमान ठहरने वाला आप ही है प्रभु, తండ్రి కుడి పార్శ్వము నీవే. पिता के दाहिने हाथ में आप ही है। నా ప్రార్థన ఆలకించే
मेरा प्रभु है, నువ్వే నా ప్రవక్తవే, तू ही मेरा भविष्यद्वक्ता నువ్వే నా రక్షకుడివి. है, तू ही मेरा उद्धारकर्ता है। నిజంగా ఆయన నమ్ముకో, ఈ లోకంలో ఎవరు లేరండి. इसलिए उन पर भरोसा करें, उनके దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు లేరు. परमेश्वर की ओर से आया कोई ऐसा ఒకే ఒక వ్యక్తి యేసయ్య. एक ही आया है यीशु। మీరు ఎంతమంది నమ్ముకోండి, आप किसी पर भी भरोसा रखें, యేసయ్యను నమ్ముతారు. मैं केवल यीशु मसीह पर भरोसा करता हूं, अंधा बोलता ఓ है, గుడ్డివాడు అంటాడు, अंधा बोलता है। మీరు కూడా శిష్యులు అనుకుంటున్నారా? क्या आप भी उनका चला बनना चाहते हैं? ఎందుకు బతుకులు అడుగుతున్నారు? बार-बार पूछते हो ఇదిగో మేము మోసే శిష్యులమే, हम तो हन्ना का शिष्य मूसा మేము का మోసే శిష్యులమే. मूसा का चले हैं। మోసే ఏమంటున్నాడు? मूसा क्या कहता है? అదిగో నా వంటి నీ వంటి ఒక ప్రవక్తని రాబోయే దినాలలో నేను పుట్టించబోతున్నాను. मूसा कहता है परमेश्वर ने कहा तेरे जैसा एक भविष्यद्वक्ता को आने वाले दिनों में मैं भेजूंगा। మోసే నీలాంటి ప్రవక్త రాబోతున్నాడు. हे मूसा तुम्हारे जैसा भविष्यद्वक्ता आने वाला है। ఆయన మాటలు వినాలి, उनकी ही सुनना है, ఆయన ద్వారానే మాట్లాడతాను. उनके द्वारा मैं बात करूंगा। ఇప్పుడు మోషేను కాదు, अब मूसा को नहीं, యేసు ప్రభు నమ్ముకోవాలి. यीशु मसीह पर भरोसा करना है। ఎంత చక్కగా చెప్పండి గుడ్డివాడు. कितनी अच्छी तरह बताया है इस నువ్వు కూడా ఈ లోకంలో అక్కడ చెప్తావా? क्या आज भी इस संसार में आप सबको ఈ లోకంలో గొంతు చెప్పగలవా? इस संसार में आवाज खोल के बोल నువ్వు पाते हो? చెప్పగలిగితే यीशु के बारे में बता सकते हो? చెప్పు. अगर बता सकते हो నా बताओ। యేసయ్య రక్షకుడు मेरा यीशु उद्धार करता है, నువ్వు పాపం నుంచి బయటికి తీసేడు. मुझे पाप से बाहर निकाला। నా యేసయ్య ప్రవక్త, मेरा यीशु भविष्यद्वक्ता है, ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. वही परमेश्वर के पास से आया, ఎవరు రాలేదు. कोई नहीं నా आया। యేసయ్య ప్రభువు, मेरा यीशु मसीह प्रभु ఆయన है, లోకాన్ని జయించాడు, उन्होंने ही दुनिया को మరణాన్ని जीत लिया, జయించాడు. मृत्यु को जीत लिया। అదిగో తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. देखो पिता के दाहिने हाथ में बैठा है। మరణాన్ని నీ బిడ్డలు ఈ రోజు నీ వాక్యాన్ని విని గ్రహించారు. प्रभु धन्यवाद, आपकी संतान आज आपका वचन सुन के स्वीकार। అగ్నిలో వేయబడినటువంటి బంగారం లాగా మారిపోతారు. प्रभु सोना जो है आग में डाल दिया जाता है, उसी के समान निहार आएंगे प्रभु जी। వాళ్ళలో పాపం ఉంటుంది. फिर आगे को इनके अंदर पाप नहीं रहेगा, पाप नहीं रहेगा। యేసు నామములో. प्रभु धन्यवाद, यीशु के नाम से प्रार्थना मांगते हैं। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా.